దాదాపుగా 12 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంతవరకు అక్కడ కనీసం సాగునీరు ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కారణాలు అనేక కావచ్చు, కానీ అక్కడ మన గ్రామ సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు అక్కడ బోరు వేయడం కూడా జరిగింది. ఆ బోరుకి ఇచ్చినారు, పైపులు ఇచ్చినారు, మోటారు, పంపు, స్టార్టర్ అన్ని అక్కడే పెట్టినారు. కానీ కనెక్షన్ మాత్రం ఇవ్వడంలా. ఏమి 2 బోర్లు అవతల డీపీ ఖాళీగా ఉంది, అది కూడా పంచాయతీ డీపీనే. మరి ఎందుకు బిగియడం లేదు? మేము నీళ్లు తాగకూడదా? వాళ్ళ మనుషులు కాదా? ఎన్ని మార్లు మీ దగ్గర ధర్నా చేయాలి, ఎన్ని మార్లు మీకు విన్నవింపాలి, ఇంకెన్ని ధర్నాలు చేయాలి? కనీసం అధికారులు కొంచెమన్నా స్పందించడం లేదా? పంచాయతీ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినాం, అక్కడ మెమోరాండం ఇచ్చినాం. ఇదే ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఇక్కడ ధర్నా చేసినాం, ఇక్కడ మెమోరాండం ఇచ్చినాం. కానీ ఇంతవరకు కనీసం అక్కడ చూసిందే లేదు. ఎందుకు? పంచాయతీ డబ్బులే, గవర్నమెంట్ డబ్బులే పోరుది, గవర్నమెంట్ డబ్బులే మోటర్ది, గవర్నమెంట్ డబ్బులే స్టార్టర్ది, గవర్నమెంట్ డబ్బులే పైపుది, గవర్నమెంట్ డబ్బులే కనెక్షన్ కరెంట్ కూడా. మరి వీళ్ళదేం పోతా ఉంది? అధికారులు ఎవరి కోసం ఉన్నారు? లక్షల ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి, ఆఫీసులు కట్టి, వేల సంఖ్యలో జీతాలు ఇచ్చి కూర్చోబెట్టింది ఎందుకోసము? ప్రజల సమస్యలు తీర్చడం కోసమే. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంతో ధోరణి విడనాడాలి. వెంటనే అక్కడ ఏదైతే ఉందో బోరు, ఆ బోరు కనెక్షన్ ఇచ్చేయండి. కరెంటు కనెక్షన్ ఇచ్చేదానికి ఇన్ని సంవత్సరాలు పట్టాలా? ఏం అధికారులకు పట్టదా? అంత మాత్రం బాధ్యత లేదా? సిపిఐ పార్టీగా మేము అనేక మార్లు మౌనంగానే మేము అడిగాం, మరి ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు? వెంటనే మీరు అక్కడ కనెక్షన్ ఇచ్చి పరిష్కారం చూపకపోతే అదే బైపాస్ లో రోడ్డు దిగ్బంధం చేస్తాం. మా పైన కేసు అయినట్టు కాదు, మీరే బాధ్యులు. మీ పైన కేసు పెట్టుకుని మేమే కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ధోరణి విడనాడి వెంటనే అక్కడ కనెక్షన్ ఇవ్వండి. ఆ పక్కన కాలంలో వేస్ట్ గా ఉంది డీపీ, ఆ డీపీని ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ ఎన్ఆర్ నగర్ అయితేనేమి, ఇంద్రమ్మ కాలనీ అయితేనేమి, మొత్తం ఆ ప్రాంతం అంతా నీళ్లు ఉపయోగపడతాయి. మరి ఎందుకు దానిపైన దృష్టి పెట్టడం లేదు? ఈ ప్రతి నాయకుడు వస్తాడు, దాన్ని చూసి పీకే ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మేము ఒక పార్టీకి ఒత్తాసు పలికే ఆలోచన లేదు. మేము ప్రజల కోసమే ఒక పని చేసే వాళ్ళము. మాకు వేరే పార్టీ వాళ్ళతో విభేదాలు లేవు, ఇంకోటి లేదు. అధికారులు ఇవన్నీ ఆలోచన చేసి ఫస్ట్ మాకు వెంటనే పరిష్కారం చేయాలా. లేని పక్షంలో అధికంగా ఉద్రిక్తంగా చేస్తాం. మేము అంత ఈజీగా ఇచ్చి పెట్టము. మీరు చేస్తారా చేయరా? ఏదో ఒకటి మాకు సాయంత్రం లోపల ఇప్పుడే